పొద్దున అత్తలేందా పైసలు ఇప్పుడు కడతావు అసలు లేదు మిత్తి లేదు 2-3 సంవత్సరాలు నడుస్తుంది నువ్వు ఏం సంగతి నీ సంగతి చెప్పు బాబు ఇడే సామాన్ ఏదో ఉంటే ఎత్తుకపోదాం పా ఇంట్లోకి వెళ్ళి ఈ ముచ్చట్లు ఎన్ని రోజులు చెప్తావు అన్న నువ్వు పైసలు ఇచ్చారాక ఇక్కడ నుంచి కదిలేదు అన్న మా తాత పెన్షన్ జమ చేసి ఇచ్చిన నీకు ఇంకెన్ని రోజులన్నా అరే కడతది రే నేనైనా ఊరిచ్చిపోతున్నానా పొద్దున వచ్చి నన్ను ఇబ్బంది పెడతారు సరే మీరైతే ఇంటికి రారు ఇద్దరు తానుడే కానీ ఇచ్చలేదు సింధు నడిచి చెప్పులు అరిగినాయి మొక్కల సిప్పలు అరిగినాయి ఎన్ని సంవత్సరాలు గడుపుతావు ఇట్లా ఇత్తారుడే కానీ నడిచి అది అవుతుంది ఏంటి గడుపుతుంది నువ్వు మంచిమాట కొద్దిగా పైసలు వేయి ఇచ్చాయి పాపు ఆకాశ పండుగ తెల్లారచ్చిర్రు ముందైతే జరని అప్పాలేదండి తర్వాత అప్పు కడతాం ఇది ఆడ మాకు ఇచ్చినోడు అప్పులోడు గుంజుతున్నాడా మా ఇజ్జత్ పోతుంది నువ్వు చేయబట్టి నువ్వు ఇదేనా పని అప్పు కోసం తప్పాలంటేనండి ముందు అప్పు కట్టు అప్పాల తర్వాత అన్న మీరేం టెన్షన్ పడకురన్నా ముందు అప్పాలు తినండి తర్వాత అప్పు మీ చేతిలో పెట్టే బాధ్యత నాది ఒక్క 2 నిమిషాలు ఆగురు అప్పాలు తీసుకుంటా కాదే అన్న వీడు చెప్తే తినడే ఈ పెండ ముద్దల బేరం వద్దు ఏదైనా ఉంటే విలువైన వస్తువు ఎత్తుకొని పోదాం అప్పుడే వీడి ఇంట్లో లేపు తినడే బాబు అంతే మనం ఎత్తుకపోయింది మొదలైనాడు వినాడు ఇప్పుడు నువ్వు చెప్పిందా పక్కా ఉందే ఈనాడు ఇట్లా చెప్తేగా ఎప్పుడు ఎన్ని రోజులు అవుతుంది ఇదే వంతు ఎప్పుడు కడుతుంది నెల కాదు అంతే చేద్దాం అన్న అబ్బాలు అయితే దేనే తిన్నాక మాట్లాడదాం నువ్వు చెప్పినట్టుగా ఏదైనా వస్తువు ఎత్తుకపో నేను అప్పయ్య కడతలేను వీళ్ళకి అప్పాలేమి ఇస్తా అప్పాల పేరు వీళ్ళని ఎరిపప్పాలు వేసిన దేవుడు చేయాలి చేయండి నడది ఇట్లా మనం నడబట్టి ఎన్ని ఏళ్ళు అవుతుంది ఎంతో మంది చూసినా ఇసుంటోని మాత్రమే చూడలేదు బాబు వెంకటూరు నుంచి వారిపోతుండే రారే ఎంత పని చేసిండ్రా అవి క్రెడిట్ కార్డ్ ఏందో ఏమో కానీ డేట్ వస్తే భయం అయిపోతుంది అరే గవి ఏడున్నావురా ఆ ఇంటికి అన్నారా అరే ఈ క్రెడిట్ కార్డులో నా బిల్ అయిపోయిందిరా ఒక 20,000 ఉంటే కొట్టరా అరే ప్లీజ్ రా మళ్ళీ నీకు ఇస్తారా అట్లా ఇయ్యంగా వెంటనే నీకు ఇచ్చేస్తారా పైసలు నేను ఉంచుకోను రా అరే ప్లీజ్ రా ముఖం మీద ఫోన్ కట్టి ఎత్తుండు అరే శ్యామ్ ఎన్నోరా అరే క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టేది ఉందిరా నిన్నటికే లాస్ట్ డేట్ ఉందిరా అరే ఒక 20,000 చూడరా ఆ టేస్ట్ మళ్ళీ నీకు తొందరగా ఇచ్చేస్తారా అరే ప్లీజ్ రా నీ దండం పెడతాను కాలు మొక్కుతారా అరే గిదేనారా మన దోస్తానా అరే ప్లీజ్ రా అబ్బా ముఖం మీద కట్టి ఎత్తుర్రు ఇప్పుడు బిల్లు ఎట్లా కట్టాలి ఏం చేయాలి తిందని రారా తాగుదని రారా అని ఉరికొస్తారు సార్ ఒక 10 రోజులు ఇరు సార్ 10 రోజులలో మీ పైసలు మీకు గట్టేస్తా సార్ ప్లీజ్ సార్ సరే సార్ అబ్బాయి యాపీ వాళ్ళు లోన్ తీసుకుంటే కానీ నా పానం తింటుండు ఈ నారు అంతా తెల్లబడుతుంది రోగం వచ్చి పాడైతుంది నారుకు మందన్న కొట్టియాలి ఇలా పంపు కొట్టింది నడది ఈ ఈత కచ్చే వరకు ఆయనతో వద్దానది తిన్నావా తిన్నా ఏం చెప్తున్నావు మరి ఇగో నారుకు రోగం వచ్చింది మందు కొట్టియాలని చూస్తాన్న అవగంగా అంత తెల్లబడ్డది ఒకసారి మందు కొట్టయితే చూడు కొట్టిస్తా సరే కానీ నీకు ఒక ముచ్చట చెప్తామని వచ్చిన ఏ ముచ్చట నీళ్ళు అదే పొలం గురించి మరి వాళ్ళు పట్ట చేసుకోమంటుర్రు పట్ట చేసుకుంటే ఎంతో కొంత 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి చేసుకోమంటుర్రు మరి వాళ్ళకు 2 ఎకరాలు ఉంది నాకు 2 ఎకరాలు ఉంది ముసలోడు నన్ను చెప్పి ఇవ్వాలి చప్పుడు ఇవ్వాలి ముసలోడు అయిన వాళ్ళ మళ్ళీ అంటుండ్రా నా 2 ఎకరాలు నాకు పట్టేయాలి కానీ నేను రూపాయి కట్ట 5 రూపాయలన్నా కట్ట నన్ను కోసం పోసుకుంటుర్రు అది నిజమే గంగవా అది వెనకట మీరు బదిలించుకున్నారో ఏం చేసుకున్నారో నాకు తెలియదు కానీ వాళ్ళైతే ఎక్కువ అన్నారు వాళ్ళకి 2 ఎకరాలు మీకు 2 ఎకరాలు బరాబరే కానీ ఉన్న 4 ఎకరాలు పట్ట మొత్తం వాళ్ళకు ఉన్నది నేను రూపాయి నాది నాకు చేసిన వాళ్ళు కావాలి ముసలోడు పోయినాక ఇప్పుడు నా కోసం పోసుకుంటుర్రు అవు వాళ్ళ గోస పాడవాడ భలే గోస పోసుకుంటుర్రు పో సరే గంగా వాళ్ళు ఎక్కువ నేను చెప్పిన మరి నీ ఇష్టం ఇక నేను రూపాయి పెట్టా నేను 5 రూపాయలు పెట్టి కట్ట ఏం చేస్తారో చేయని భలే పో ఏమైనా పైసలు పెంకాసులు అన్న దగ్గర ఎక్కడికి వెళ్ళి ఉన్నాయి ఓ లచ్చను ఓ 50 రూపాయలు ఉన్నాయి ఇక నువ్వు బల పిలుచుడు వెళ్తే అదే ట్రాక్టర్ రూపాయ అయినా పడుతుందా అరే
50 రూపాయలు నండి వాటికత్తా నాగర్ ఎక్కడున్నాయి ఇవరికి ఆ లోన్ యాప్లో పైసలు తీసుకున్నందుకు వాడు సావ దొబ్బుతుండే రాబందుల కంటే ఈనం పో పైసా 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 అని సావ దొబ్బుతుండే. అరే నువ్వనీరా ఇలా క్రెడిట్ కార్డు బిల్లు కడదామని చెప్పేసి ఒక 100 మందికి ఫోన్ చేసిన. అవసరం దండం పెడతా కాళ్ళు మొక్కుతా అన్నా కానీ ₹1 కూడా ఇవ్వలే. ఇంకా నువ్వు 50 రూపాయలు అడుగుతున్నావా? అరే 3 కార్డులు చేతిలో పెట్టుకున్నావు పైసలు ఏమంటావేంద్రా నువ్వు? అన్నా నాకు కర్మ గాలి క్రెడిట్ కార్డు తీసుకున్నానే. ఈ అమౌంట్ కట్టడం కోసం ఇంకోటి తీసుకున్నా, దీని అమౌంట్ కట్టడం కోసం ఇంకోటి తీసుకున్నా కానీ ₹1 లేదన్నా. ఆ బ్యాంక్ వాడు ఫోన్ చేసి సావ దొబ్బుతున్నాడు. ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ పడుతుంది. బీడి బుచ్చం కళ్ళు ఉద్దరకంటే అధ్వానం అయిపోయిందన్న మన బతుకులు. అరే మామ మనం ఏదన్నా ఒకటి చేసి సంపాదించలేమనుకో మనకు సావే మార్గం రా. సావా అవ గిట్ల గాజులు సత్యం మన ఇజ్జత్ పోతుంది అన్న. మరి లేకపోతే ఎట్రా అవురా? మనకు ఊళ్ళో అప్పు ఏమైనా ఉన్నారా? ఊరు మొత్తం తిరిగినా కానీ ₹1 అప్పు ఉంటుందిరా మనకు. అయిపోయింది మన పని అయిపోయింది అంతే. ఇక మనకు సచ్చుడే ఏమంటారా? మనం ఏదన్నా ఒకటి చేసి సంపాదించలేమనుకో మనకు సావే మార్గం రా. మనోడు అన్నట్టు సావే మార్గం చదువు పరి పరి జీవితం పాడుగా. నాయన ఎంత పని చేతివి నాయన, నాయన మన బాకీలన్నీ ఎగబెట్టబట్టి నాయన, నాయన మనకెంత కాలం వచ్చే నాయన. ఏమైంది? ఎందుకు ఎడుతున్నావు గిడ కూర్చొని? ఏం చేయాలి చందు, చిన్న కొత్త పెద్ద కొత్త మందికి మితికించుకున్నాం, అందరు ఎగబెడుతుండ్రు. ఇప్పుడు పంట వండే పొలవు అమ్మే కాలం వచ్చింది. నేను ఎట్లా బతకాలి? నేను ఎక్కడ పోవాలి? మిట్టత్తదని మా చూసినావు కానీ ఉన్నది వాయే ఉంచుకున్నది వాయే. ఇప్పుడు ఏడితే ఏమత్తది అవ్వా? మిత్తి పాడవాడా, మిత్తి నాడెనకట మంచిగానే కట్టి ఒక్క కొత్త పోకుంటా. ఇప్పుడు మొండి బాకీలో అయ్యి ఎగబెడుతుండ్రు. మేము లోన్ యాప్లల్లా 30-20 వేలు తీసుకుంటేనే 30 తిప్పలు పెడుతుర్రు. తాత ఎట్లా ఇచ్చిండమ్మా అప్పుడు? తాత మంచిగానే నమ్మిండు. అప్పుడు అందరూ కాగితం పెట్టుకుందరు, లేకపోతే మిత్తి కాడుదురు, అసలు కాగితం పెడుదురు ఆయన ఉండంగా. ఇప్పుడు పోతే వాళ్ళు కాగితాలు లేవు, మీకు పైసలు కట్టం పో అంటుండ్రు. అంతగానో ఓలోకి ఇచ్చినావు అప్పు? ఇంకా చింత కింద ఎంకడికి ఇచ్చిండు 2 లక్షలు, గంగుల మల్లయ్యకో 2 లక్షలు ఇచ్చిండు, సూరవకో 3 లక్షలు ఇచ్చిండు, అనుభవకో 1 లక్ష ఇచ్చిండు. అయ్యా ఇచ్చిండు చచ్చిండు. నా భూమి పోయే కాలం వస్తుంది, కొంత కాపాడుండ్రి. సరే కానీ ఒకసారి పోయి గట్టిగా అడుగుతా చెప్పనా? ఆడు మొండోడయ్యా, మా వెంకటికి ఆడు మొండోడు. నీ బాంచ నీరా అసలు నీరా అని పోతే కాగితం చింపేసిండు. అయ్యా అమ్మా వాళ్ళు ఎంత మొండైనా కానీ నీ పైసలు నీకు వసూలు చేస్తాం, నీ భూమిని ఎటు పోనీయం. నువ్వైతే బాధపడకు, సపరేట్ ఇంటికో. అయ్యా మీరు నా పైసలు నాకు ఖచ్చితంగా చేస్తే మీకు ఇంతో ఇన్ని పైసలు ఇస్తా. అయ్యా మీ బాంచను సరగా నడవకావా? ఏం టెన్షన్ పడకు, మేము చూసుకుంటుంది ఏదారా. అమ్మా నువ్వైతే ఇంటికో. దేవుడా మల్లెగుట్ట దేవుడా, నా భూమి నాకుండి నా పైసలు నాకు వస్తే మంచిగా కొబ్బరికాయలు కొడతా. వాళ్ళు దేవుని వాళ్ళు వచ్చి పోతాను తండ్రి నీ బాంచను. అన్న కళ్ళంతా అయిపోయింది, ఇంకా కొద్దిగా ఉంటా అయిపో. అవు కానీ గంగావని చూస్తే మస్తు బాధ వేసిందిరా. అప్పు తీసుకున్న వాళ్ళం తిరిగి కడితేనే గింత బాధపడితే అప్పు ఇచ్చిన వాళ్ళు ఎంత బాధపడాలరా? పాపం వాళ్ళు ఉన్నదంతా అమ్మి మనకు అప్పిచ్చిర్రా, మనం కట్టకపోతే వాళ్ళు ఎంత బాధపడతారా? అవునా అన్న, చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభమే. అందుకేరా మనం ఏమన్నా చేసి అప్పు కట్టేద్దాం. ఎట్లా కడతావు? ఏం చేసి కడతావురా? ఒకటా రెండా? ఊరన్నీ అప్పులేనే మన సోకులకు వేసినాయి. ఇలా బింకికి పైసలు కడదామంటేనే మన దగ్గర పైసలు లేవు, ఇంకా అప్పు కడతారట. అప్పు ఏదో ఒకటి చేద్దాంరా, ఎట్లాగో చచ్చిపోదాం అనుకున్నాం, అదేదో అప్పు కట్టేద్దాం. మరి ఏం చేద్దాం నువ్వే చెప్పు. గంగా దగ్గర ఎవరెవరు బాకీ తీసుకుర్రో వాళ్ళందరి దగ్గర వసూలేద్దాం. అన్న చెప్పడానికి మంచిగానే ఉంది. గంగా ఎంత బతిలాడినా వెంకటి గాడు నా లావణ్య ₹1 ఇస్తలేదు. వాళ్ళ ఊరు పేరు వెళ్ళిరే, మందిని ముంచి ఇన్ని పైసలు జమ చేసుకొని పైకి ఎదిగిన వాళ్ళు. ఇంకా మనం పోతే ఇస్తారు వాళ్ళు. మరి ఎన్ని సంవత్సరాలైనా అప్పులు తీసుకుని ఎగ్గొట్ట వాటి అప్పులు తీసుకున్నకే తెలుసురా అప్పు ఎట్లా వసూలు చేయాలో. నేను చూసుకుంటా, మీకు ఎందుకు బాధ? వాళ్ళు పైసలు ఎట్టి ఇస్తారు నాకు మస్తు తెలుసు. మీరు వారే వసూలు చేద్దాం. సరే అన్నమ్మా, పైసలు కట్టరా.
వెంకటన్నా నమస్తే. నమస్తే నమస్తే కానీ ఇట్లా వచ్చిరేంది? పైసల కోసం వచ్చినవే. ఓహో గణపతి చెందకు వచ్చిర్రా? గర్భచంద కావాలి, నువ్వు గంగవ్వ దగ్గర తీసుకున్న పైసలు కూడా కావాలి. 2 ఇత్తు అంటే మేము పోతాం. ఓహో గంగా పంపించింది అయితే మీకు. సరే కానీ మరి ఆ చిట్టి తీసుకొని వచ్చిరా మరి కాగితం? అబ్బా ఇంకటన్నా ఎందుకే ఈ కథలు చెప్తావు? గంగవ్వ చదువుకోలేదని చెప్పి గంగవ్వ దగ్గర ఉన్న కాగితం నువ్వే దింపేసి పైసలు లేవు గీసలు లేవు అని చెప్పి ఆమె నేర్పిస్తున్నావు. మాకు తెలియదు అన్ని కథలు. సపరా పైసలు లేపో. ఇగో కాగితం ఇస్తేనే పైసలు ఇస్తా, లేకపోతే లేదు. గంగా దగ్గర తీసుకున్న పైసలు నిజమా కాదా అది ఒకటి మాకు క్లారిటీ ఇచ్చాయి అంతే. నిజమే అయితే? నిజమా అంటున్నావు? గంగా పైసలు తిరిగి ఇవ్వలేదనుకో నేను ఇక్కడనే బొంద పెడతాం బిడ్డ. ఆవు తీసుకున్నారా అయితే ఇప్పుడు ఏంది? ఏందా ఇయ్యకపోతే అంటే నీ కథ ఏమో తెలుసా? నీ పేరు చెప్పి మరీ సత్తం. అప్పుడు తెలియదు నీకు తిక్కగలం. వద్దురా భయం అవుతుందిరా అని భయపడతా అనుకుంటున్నారా? పిల్ల వచ్చారు మీ అసలు గీత మంది చూసిన. అదే ఎక్కడాన్ని ఎక్కడో నవ్వినట్టుగా రాలేదు. నవీన ముద్దుల నవీన రాయే మా అత్తమ్మ అత్తమ్మ మామయ్య అత్తమ్మ లేదా కాలంలో ఉన్నా అది చెప్పని పైసలు కాదు అన్న ఇక మాట్లాడద్దు. అరే నీకు దండం పెడతారా? ఆ ముచ్చట మాత్రం తీయకూడదు. నవ్విన మాట వాస్తవమే కానీ మర్చిపోరురా ప్లీజ్. మీకు పైసలు కావాలి కదా తీసుకొచ్చిస్తాను, సరేనా? ఇగో 2 లక్షలు మిత్తితో సహా ఇస్తున్నా. ఇగో మళ్ళా గంగవగిన కాగితం గీదమని మళ్ళీ వాళ్ళు ఒళ్ళు చేసిన అనుకో మీదే బాధ్యత చెప్తున్నా. మేము చూసుకున్నప్పుడు అసలు రాకపోతే నీకు మాట రాదు. వదిలే అంత మంచిదేనా? ఇప్పుడు గంగవ్వ దగ్గర నువ్వు పైసలు తీసుకున్నావా? తీసుకున్నా. అయితే ఏమైంది? కడతలేవని చెప్పింది, మరి అడిగిరమ్మనేది. పైసలు అది కట్టు మరి. మిమ్మల్ని తోలిందా పైసల కోసం? నేను కట్టా అసలు ఏం చేసుకుంటారు వేసుకోపోరు. ఇప్పుడు అప్పు ఇచ్చిన వాళ్ళు మాట్లాడతారు, మనం పడాలి కానీ పైసలు కట్టేది కట్టాలి. తీసుకురాపో. నేను కట్టపోరు ఏం చేసుకుంటారు వేసుకోపోరి. అవు అదేనే పైసలు ఎగ్గొడతామని చూస్తున్నావు ఒక ఎగ్గొడతా బరాబర్ ఎగ్గొడతా. అది ఎట్లా మాట్లాడింది? నా పరుగు నా మాన నా ఇజ్జత్ తీసింది. నేను కట్టా అసలు. అంటే నువ్వేమన్నావో నువ్వు అన్నదానికి అవన్నది అలా తప్పే ఉన్నది. ఇంకా పైసల కాడలో తీసుకురాపో పైసలు. మీ ముగ్గురు మీ ఇంటి మీద పంపించిందా? పోలీస్ కేసు పెడితే మీ ముగ్గురు నేను ఏమనుకుంటారు? కేసు పెడతావా? పెడతా బరాబర్ పెడతా. సరే కేసు తర్వాత పెడతావు కానీ ముందైతే కట్న పైసలు తీసుకురాపో. కట్నం పైసలు ఎక్కడి? ఇప్పుడు నీకు ఒక సెల్ ఉందా? ఉంది. ఆ సెల్లకు పెళ్ళి అయితే కట్నం పోతావా పోయావా? పోతా. ఎందుకు పోయా? ఘనంగా పెళ్లి చేస్తున్నా సెల్లకు. కట్నం పోతా దర్జాగా. ఆయన ఇప్పుడు పిల్లగాడేవాళ్ళు కట్నం ఇస్తా కానీ ఈడే లవ్వు లవ్వు ఈ నల్ల పక్కనికి ఇవ్వాలా నేను? గడ్డం చూడ నెత్తి చూడ ఎట్టున్నాడు. అమెరికా సంబంధం చూసిన నా సెల్లకు. అమెరికా సంబంధం చూసిన నా సెల్లకు. అదినే నువ్వు అమెరికా సంబంధం చూస్తున్నావు కావచ్చు, కానీ మీ సెల్లె ఈయనే చెప్తుంది. ఈ నెల మొక్కు నచ్చిన ఆయన ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ కావాలా? అరే మధు ప్రూఫ్ అడుగుపిరా. ఇక హాయ్ బావా ఐ లవ్ యూ. నువ్వంటే నాకు ఇష్టం. నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. ఇగో వదిని నీ మంచి కోసం చెప్తున్నా. నువ్వు అప్పు పైసలు ఇచ్చినావు అనుకో అమెరికా సంబంధం చేసుకోవచ్చు. అదే అప్పు ఎగ్గొట్టినావు అనుకో ఈ నెల మొక్క పని చేసుకోవచ్చు. ఇక నీ ఇష్టం. ఇక మెసేజ్ డిలీట్ చేయాలి. పైసలు తీసుకురాపో డిలీట్ చేస్తా. పో తెపో. ఎగ్గొడదా అనుకుంది అట్టుంటది మొత్తం. అన్న ఇంట్లో పైసలు లెక్క పెడుతున్నట్టుంది. ఉన్నాయా మొత్తం? మొత్తం ఉన్నాయి. మీరు లెక్క పెట్టకుండా పర్లేదు. లెక్క పెట్టుకొని కావాలంటే. అరే పారా. బాయ్ అది బాయ్. చెల్లెని అడిగినట్టు చెప్పు. చెప్తా. అమ్మది పాడుగాను ఆ చెల్లెకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కదా. ఇలాంటి మాటలు అలా పెట్టి మాయేసారు. సంగతి చెప్తా.
మీరు ఈయనే ఉన్నారా? నేను చెప్పను కలిసేస్తా. మరి చెప్పాను రా, వచ్చినాక లెక్కలు చూసుకునేది ఉంది. ఒక్క నిమిషం అటు పెట్టేస్తారా? తొందర రా, క్రెడిట్ కార్డులో బిల్లు కట్టాలి. అత్త లగ్గం అయినాక కూడా ఎన్ని రోజులు రైళ్ళ కట్టాము. పాపం కలత కలవంతి. ఇప్పుడు ఎట్లా అప్పు తీసుకొచ్చిన పైసలు వీటితో క్లోజ్ అయిపోతాయి. నువ్వో పిల్లని నేనో పిల్లని చూసుకున్నావు సెట్ అయిపోతుంది. పాపం ఇల్లు కూడా బతుకుతారు ఆ పైసలతో. నమస్తే మేడం, ఎంతసేపు వచ్చి? ఇప్పుడు వచ్చిన. ఏమైంది, ఎట్లా మాట్లాడుతున్నావు? ఏం కాలే. అరే నేను వచ్చిన సంతోషం లేదు, ఫేస్ అంతా అటు పెట్టినావు. ఏమైంది చెప్పు కదా. నాకు భయం అవుతుంది చందు. ఎందుకు భయం? ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకుందామనా? కాదు. మరి ఎందుకు ఇంటికి తీసుకపోతలేనా? కాదు. మరి ఎందుకు మరి? నాకు నీ గురించే భయం. అరే నా గురించి భయం ఎందుకు? మంచిగా తింటా పంటా దిల్ కూసుంటా, నీకెందుకు భయం? అసలు రోజు రోజు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? అరే నేను ఏం చేసినా మన మంచికే. డబ్బులు వచ్చినాయి, అప్పులన్నీ కట్టేస్తా, నేను ఇంటికి తీసుకుపోతా, మంచిగా మహారాణి లెక్క తీసుకుంటా. ఆ డబ్బులు నీకు ఎట్లా వచ్చినాయి? నువ్వేం కష్టం చేస్తే వచ్చినాయి అవి? అరే అవన్నీ నీకెందుకు? నాకెందుకా? నువ్వేం చెప్తున్నావు నాకు మా తెలిసే. గలావణ్యాల చెల్లె మొత్తం చెప్పింది నాకు. అయినా ఇన్ని రోజులు నువ్వు అప్పులు చేసినా గాలికి తిరిగినా నేను ఊకున్నా, కానీ ఇప్పుడు తప్పులు చేస్తే మాత్రం నేను ఊకోను. అయినా ఒకళ్ళ సొమ్ము మనకు అవసరం లేదు. నేనేం ఎవరిని మోసం చేస్తలేను, ఎవరిని బెదిరిస్తలేను. అరే అప్పులు తీసుకుని ఎగ్గొట్టే వాళ్ళకెళ్ళి అప్పులు వసూలు చేస్తున్నా, అది కూడా తప్పేనా? ఆహా అట్లనా? అయితే మీరు కూడా ఇన్ని రోజులు అప్పులు ఎగ్గొట్టారు కదా, మరి ఆ తప్పు కాదా? అట్లా కాదే, నేనేం దొంగతనం చేయలేదు, ఎవరిని బెదిరించలేదు. ఎవరైతే బాగా ఎగ్గొట్టిరో వాళ్ళ దగ్గరికి పోయి డబ్బులు వసూలు చేసిన, తప్పే ఉంది. ఇగో చందు, కారం మెతుకులు తిన్నా సరే మన ఇద్దరం చెరొక్క పని చేసుకుని అప్పులన్నీ కొంచెం కొంచెం కట్టేద్దాం. నన్ను మహారాణి లెక్క చూడకున్నా సరే నేను ఏం అడగా, కానీ గిసొంటి పనులు మాత్రం చేయకు. సరే. అరే ఇప్పుడన్నా నవ్వచ్చు కదా, నవ్వు. దట్స్ గుడ్, పోయిస్తా, జాగ్రత్త. ఏమన్నా మీ బుల్లి కబుర్లు అయిపోయాయా? అయిపోయినారా? ఓకేగా, పోయి పైసలు పంచుకుందాంపా. రే ఆ పైసలన్నీ గంగకి ఇచ్చేద్దాంరా, మనకేమద్దుగా. అరే ఏం మాట్లాడుతావు, నీకు అర్థమవుతుందా? నీకు ఇప్పటికిప్పుడు ఏమైందిరా? కాదు బీద అన్నావు అనుకో, గంగావకి నీ పైసలు ఇద్దాం, ఇన్ని మనం ఉంచుకుందాం. నేను మొత్తం ఏం ఉంచుకుందాం అంటలేను కదా. నువ్వు అన్నది కరెక్టేనే అన్న. మనం ఇట్లా అప్పు కట్టలేదు అనుకో, మన అప్పుల వాళ్ళందరూ మన ఇంటికి వస్తారు, ఇళ్ళకి వెళ్ళగొడతారన్న. బాగా ఆలోచించే. అరే మీరేమని అనుకోర్రా, ఇప్పటికే మనం తెలుసు తెలియక మస్తు తప్పులు చేసినాం. అవి గంగవ్వ పైసలు గంగవ్వకి ఇచ్చేద్దాం. కావాలంటే మనం కష్టం చేసిన పైసలతో అప్పులు పట్టుకుందాం, కానీ అందులోకి వెళ్ళి ₹1 ముట్టుడు బంద్. ఇది ఫిక్స్గా, మీరు ఏమని అనుకోరు. అరే ఇంకా నువ్వు ఫిట్టింగ్ పెడతలేవు అనుకుని ఎప్పటికెళ్ళి చూస్తున్నా, ఏదో ఫిట్టింగ్ పెడతావు అనుకున్నావు, పెట్టినావు. నీ ఇట్లా ఉన్నాడు వేసుకోపోనాడు. సరే నువ్వు గంగవ్వ పైసలు ఇచ్చేస్తా.